తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, ఇంట్లో మన పెద్దవాళ్ళు కొన్నిసార్లు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఇలా జరుగుతుంది, ఇది కలిసి రావట్లేదు ఏంటి అని బాగా హార్డ్ సిచ్యువేషన్స్లో అంటూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అండ్ మోరోవర్ ఇప్పటికే అది యాక్సెప్ట్ చేస్తాం కూడా, ఏ జన్మలో ఏదైనా తప్పు చేస్తే తెలిసి తెలియకైనా అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంది అని. కానీ అప్పుడు మనం ఏం చేసామో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఒకవేళ ఆలోచించి సారీ ఫీల్ అవుతున్నాము అని అంటే ఓకే, సో సంబడీ హ్యాస్ టు ఎక్స్క్యూజ్ కదా. సో ఆ ఎక్స్క్యూజ్ని మనం కోరడం ఎలా అంటే, ఆ కర్మని ఇక్కడితో ఫినిష్ చేసి పుణ్యం ఏదైనా అట్లీస్ట్ ఈ జన్మలో సంపాదించుకుంటే వచ్చే జన్మలో అయినా బాగుంటామేమో అన్న ఆశతో ఉండడానికి మనం ఏం చేయాలంటారు ఈ జన్మలో? దత్తాత్రేయ స్వామి వారిని ఆశ్రయించాలి. ఎందుకు అని అంటే గనక భగవంతుడే మన కోసమే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఏకరూపంగా తీసుకొని దత్తాత్రేయ స్వామిగా అవతరించారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు చూస్తే కనుక దత్తాత్రేయ స్వామి వారి స్వరూపం చూస్తే కనుక వెనకాల ఆవు ఉంటుంది. అంటే అంటే భూమికి సంకేతం ఆవు అని అనుకోవచ్చు. అలాగే పాము ఉంటుంది, అంటే కాలానికి సంకేతం పాము అని చెప్పుకోవచ్చు. అలాగే 4 కుక్కలు ఉంటాయి, అవి వేదాలకి సంబంధించినవి అని మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే స్వామివారు ఏంటి అని అంటే ఎలాంటి పాపాన్నైనా కూడా ఆయన సమూలంగా హరింపజేస్తారు, నాశనం చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే ఇంకా స్వామివారు ఏంటి అని అంటే గురుస్వరూపంగా భావించి మనం ఎప్పుడైతే పూజ చేస్తూ ఉంటామో ఆ స్వామివారు ఎట్లా అంటే మనకి ఏం కావాలనేది కరెక్ట్గా అదే ఇస్తారనమాట. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు వింటూ ఉంటే. అంటే భక్తులు కూడా వచ్చి అనుభవం చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం దండం పెట్టుకుంటాను కదా, ఇలా స్వామికి వచ్చి చూడండి అని చెప్పి నేను కూడా దండం పెట్టుకుంటాను ఒక్కొక్కసారి. వాళ్ళ పని అయినప్పుడు ఎలా అయింది అని, మీకు పని ఎలా అయిందని నేను అడిగితే వాళ్ళు చెప్తుంటే నేను అవాక్ అయిపోతాను అనమాట. ఇలా కూడా చేస్తారా స్వామి అని చెప్పి. కాబట్టి తప్పకుండా మీరు దండం పెట్టుకోండి దత్తాత్రేయ స్వామికి అని చెప్పచ్చు. నాతో పాటు ఒక 100 మెంబర్స్ వచ్చారు దత్తాత్రేయ స్వామి గాండగపురంకి. ఆల్మోస్ట్ ఒక 120 మెంబర్స్ వరకు వెళ్ళాము. వెళ్తే అక్కడ ఒక ఆవిడ ఉన్నారనమాట. ఆవిడ చాలా బాధపడిపోతున్నారు. ఆవిడ బాధ వర్ణనాతీతము. అసలు భారీ అంటే ఎంత ఏడుస్తున్నారంటే అసలు నాకు ఆశ్చర్యము. భగవంతుడిని నమ్మి ఇక్కడ దాకా వచ్చారు. ఆవిడ ఎప్పుడు కుర్వపురం వెళ్తూ ఉండేవారు కానీ గానగాపురం రాలా, మనతో పాటే వచ్చారనమాట. ఆవిడకి అప్పుడే కుదిరింది రావడానికి. అయితే నాకు ఇట్లా చాలా బాధగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటే స్వామివారి మెట్లు ఉంటాయన్నమాట దర్శనం చేసుకోవడానికి. ఆ మెట్ల దగ్గర నేను నుంచొని, స్వామి ఈవిడ బాధ మాత్రం తీర్చాలి, నాకు తెలీదు, మీరు ఉన్నారు అండ అని చెప్పి నేను చెప్పేశాను. ఆయన ఉన్నారు కదా, ఆయనకు దండం పెట్టుకోండి, మీరు బాధపడకండి అని చెప్పాను నేను. మీరు ఉన్నారని నేనైతే చెప్పాను, ఇక మీదే బాధ్యత. ఇంకా ఎలా ఆవిడ బాధ తీరకపోతే అంత నమ్మి వచ్చింది ఆవిడ అని చెప్పి నేను దండం పెట్టుకున్నా. సరే వెళ్ళిపోయాను, దర్శనం చేసుకున్నా, ఎవరింటికి వాళ్ళకి వచ్చేసాం, అయిపోయింది. నేను ప్రతి నెల గానగాపురం వెళ్తాను. అయితే ఒక 2 months అయిన తర్వాత నేను గానగాపురంకి వెళ్ళినప్పుడు ఆ మెట్లు దిగేటప్పుడు ఎక్కడైతే మనం చూస్తూ ఉంటామో సడన్గా ఆవిడ గుర్తుకొచ్చింది నాకు. ఆవిడ గుర్తుకొచ్చింది. ఈ లోపల మా వారేమో ఒక చిన్న పాపని ముద్దాడారనమాట. అయితే అందరూ ముద్దాడుతున్నారు ఆ పాపని. నాకు అనిపించింది ఇది కదా ఇట్లా కల్మషం లేని మనసు ఉంటే అందరికి ముద్దొస్తాం అనమాట. అట్లా పాప తీసుకొని ముద్దు పెట్టుకుంటున్నాను అందరు ఇట్లా ఇట్లా అని అనుకుంటున్నాను. ఈ లోపల సడన్గా ఈవిడ ఎందుకో గుర్తుకొచ్చారు. ఏమైందో ఏంటో పాపం అని చెప్పి ఆవిడ ఇలా తిరుగుతున్నాను, నా ఎదురుగుండానే ఆవిడ ఉన్నారు. ఆ లైన్లో. శ్రవంతి గారు మీరు వచ్చారా అని అంటే, అవును మీరు వచ్చారు, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నారంటే ఆవిడ వెంటనే నా తీసుకొని ఇలా ముద్దు పెట్టుకున్నారు. నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి. ఓ మై గాడ్, అసలు నిజంగా అంత ఆశ్చర్యం అనిపించిందంటే నాకు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమని, క్రితం జన్మలో ఏదైనా పాపం చేస్తే గనక దత్తాత్రేయ స్వామి వారిని మీరు కనుక ఆరాధిస్తే, ఆయనను గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆ పాపాన్ని కూడా సమూలంగా నాశనం చేసి మన జీవితంలో ఏదైతే మిరకిల్స్ లేవో, అసలు మనకు అదృష్టం లేదో అది బ్రహ్మ చేత ఆయన కూర్చోబెట్టి రాయిస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఫస్ట్. అంత గట్టిగా శరణాగతి అవ్వాల్సిందే. సర్వస్య శరణాగతి అవుతే గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన మనకి పనిచేసి పెడతారు. అసలు ఆయన అనుగ్రహం అనేది చవి చూడాల్సిందే కానీ మనం చెప్పడానికి రాదనమాట అసలు ఇంకా. కాబట్టి అది గట్టిగా నమ్మి
ఆయనకు దండం పెట్టుకోవడం అనేది, ఆయన చక్కగా ఆయన ఫోటో పెట్టుకోవడం అనేది, ఆయన అసలు అవతారాలు ఏంటి, ఇన్కార్నేషన్స్ ఏంటి, భూమి మీద ఆయన శ్రీపాద శ్రీవల్లభులుగా ఎక్కడ పుట్టారు, నృసింహ సరస్వతిగా ఎందుకు పుట్టారు, అలాగే తర్వాత అక్కల్కోట్ మహారాజ్ గారు ఎవరు, వాసుదేవానంద సరస్వతి గారు ఎవరు, మాణిక్య ప్రభు ఎవరు, ఇలా అన్నీ మనం చూస్తే కనుక గజానన్ మహారాజ్ ఎవరు, అసలు ప్రతి ఒక్క సక్సెస్ దాంట్లో ఎవరో ఒకళ్ళ గురువు ఉండి వాళ్ళని ముందుకు తీసుకెళ్లారని మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి దత్తాత్రేయ స్వామి వారిని పూజిస్తే ఎలాంటి పాపాలైనా సమూలంగా నాశనం చేయబడతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే మనకు ఒకసారి ఒకరితో కనెక్షన్ ఏర్పడాలండి. అది ఎవరైనా సరే, మనుషులైనా, దైవమైనా, నేచర్ అయినా, ఏదైనా. వన్స్ ఆ కనెక్షన్ ఏర్పడింది అనుకోండి, ఆ తర్వాత ఎవరైనా చెప్పినా మనకు అసలు అది ఏది ఎక్కదు, అంత పైనుంచో కింద నుంచో వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ కనెక్షన్ ఏర్పరచుకోవాలంటే మనం ఏం చేయాలి? ముందు స్వామివారిని మీరు గురుచరిత్ర చదవడం స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం ఉంటుంది, అది స్టార్ట్ చేయండి. నెమ్మది ఈ రెండు చదివితే అసలు స్వామివారి మీద భక్తి అనేది కలుగుతుంది అనమాట. అలాగే సిద్ధమంగళ స్తోత్రం, దత్తస్తవం ఉంటుంది. దత్తస్తవం అయితే ఎంతమందికి ఈవెన్ మెడికల్ సీట్లు ఇప్పించిందో. నా క్లయింట్ ఉన్నారు ఒకళ్ళు, వాళ్ళకి ఇది ఎంత మిరకిలో చూడండి. ఆ దత్తస్తవము ఎంత మిరకిల్ అని అంటే, అమ్మాయికి నీట్ ఎగ్జామ్లో అమ్మాయి క్వాలిఫై అయింది. వాళ్ళు చాలా కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళు, చాలా చిన్న ఫోన్ ఉంది వాళ్ళ దగ్గర. మెసేజ్ వాళ్ళ నాన్నగారు చూసుకోలేదు, కౌన్సిలింగ్కి రమ్మని చెప్పి ఈ అమ్మాయి వెళ్ళలేదు. సో సీట్ లేదని చెప్పడము అలా జరిగితే వాళ్ళు కోర్టులో కేసేసారనమాట. అప్పుడు కోర్టులో కేసేసిన తర్వాత అమ్మాయి నాకు కాల్ చేస్తే నేను అన్నాను, దత్తాత్రేయ స్వామిని నమ్ముకోమంటే, ఏమండి నేను దత్త ప్రదక్షిణ కూడా చేశాను అన్నది. దత్త ప్రదక్షిణ చాలా కష్టతరమైన ప్రక్రియ. దత్త ప్రదక్షిణ చేసిన తర్వాత సీటు కాలేదా, ఇంకా ఏం తెలియలేదా, అవునా ఇలా కూడా జరుగుతుందా అని నేను అనుకొని నేనేం చెప్పానంటే, ఇట్లా కాదమ్మా, ఒక పని చెయ్యి, స్వామివారిది దత్తస్తవం ఉంటుంది, అది 9 సార్లు చదువు. అది జయలాభాధికార దత్తస్తవము అని నాకు తెలుసు, అంటే జయము లాభము 2 ఉంటాయి కాబట్టి ఇది చదువు 9 సార్లు అని చెప్పి అమ్మాయికి చెప్పడం జరిగిందనమాట. అమ్మాయి వెంటనే 3 డేస్లో నాకు ఫోన్ చేసింది, ఏమండి కోర్టులో ఇమీడియట్గా నా ఫైల్ బెంచ్ మీదకి వెళ్ళిపోయింది, నేను ఇది స్టార్ట్ చేయగానే నాకు సీట్ వచ్చేసింది, మెడికల్ సీట్. అమ్మాయి ఇప్పుడు 2nd ఇయర్ అనుకుంటా. అసలు చూడండి, అదేమిటి దత్త ప్రదక్షిణ చేసిన తర్వాత రాకపోవడం ఏంటి అని అంటే, స్వామివారు జయలాభాధికార దత్తస్తవం అంటే ఏంటంటే, దాంట్లో మీకు అంతా వస్తుందన్నమాట. స్మతృగామి సనోవతు అని వస్తుంది. స్మరణ చేసినంత మాత్రమే సంతుష్టుడు ఆయన, ఇంకా స్మరణతోనే పని అయిపోతుంది అనమాట. అది చదవాలి, ఆ అమ్మాయి కర్మ పరిపక్వం అవ్వాలి అని చెప్పి ఆ అమ్మాయి మన దగ్గరికి రావడము, నేమ్ కరెక్షన్ కూడా అమ్మాయికి చేయడం జరిగింది, సిగ్నేచర్ కరెక్షన్ కూడా చేయడం జరిగింది, అలాగే దత్తస్తవం చేయమడం కూడా జరిగింది. కాబట్టి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని స్వామివారు తీసి ఆ అమ్మాయికి సీట్ ఆ అమ్మాయికి ఇప్పించారనమాట. ఇది మిరకిల్ కాదు మరి, గూస్ బంప్స్ వస్తున్నాయి. కాబట్టి అలా దండం పెట్టుకుంటే తప్పకుండా స్వామివారు చేస్తారని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్ us. నమస్తే.